కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులు దీక్ష తీసుకొని కేరళలోని శబరిమలకు వెళ్లి ఇరుముడిని సమర్పించి వస్తూ ఉంటారు. అయితే ఈ చలికాలంలో శబరిమలకు వెళ్లే భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేరళలో 69 కేసులు నమోదు కాగా 19 మంది మరణించినట్టు ఆరోగ్య శాఖ తెలియజేసింది. నీటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి పట్ల కేరళ వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా భక్తులు నదిలో స్నానం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నీరు ముక్కులోకి వెళ్లకుండా చూసుకోవాలని తెలియజేసింది. ఈ కొత్త వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నియమాలను హెల్త్ డిపార్ట్మెంట్ జారీ చేసింది. అమీబా ఉన్న నీరు ముక్కులోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈత కొట్టడం, డైవింగ్ చేయడం లేదా కలుషితమైన నీటితో ముఖం కడుక్కోవడం వంటివి ప్రమాదకరం. తలనొప్పి, జ్వరం, మెడ బిగుసుకుపోవడం, వాంతులు, గందరగోళం, మూర్ఛలు వంటి లక్షణాలు కనిపిస్తాయని, ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ కావాలని అధికారులు తెలియజేస్తున్నారు.